హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ సిరీస్లో సాయిల్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి చర్చించబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సాయిల్స్ ఇన్ ఇండియా. సాయిల్ ఈజ్ ద outermost layer of Earth's crust which contains debris of organic materials which are decomposed. ఇప్పుడు ఎర్త్కి అవుటర్ లేయర్ ఏంటి అంటే క్రస్ట్. సో క్రస్ట్కి అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి అంటే సాయిల్. వెరీ సింపుల్. ఎర్త్కేమో క్రస్ట్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్, క్రస్ట్కి సాయిల్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్. ఇట్ ఈస్ బ్రీఫ్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ స్మాల్ రాక్ పార్టికల్స్, డెబ్రిస్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్. సాయిల్స్ అనేది ఇట్ ఈస్ ఎ మిక్స్చర్. దేనికి మిక్స్చర్ అంటే రాక్ పార్టికల్స్, చిన్న చిన్న మట్టి పదార్థాలు, ఆర్గానిక్ మెటీరియల్స్ అండ్ డెబ్రిస్, ఇవన్నీ కలిస్తేనే మనకి సాయిల్. ఇన్ యాన్షియంట్ ఇండియా సాయిల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఉర్వరా అండ్ ఉసరా. యాన్షియంట్ ఇండియాలో సాయిల్ని రెండుగా పిలిచేవాళ్ళు. ఉర్వరా అంటే ఫెర్టైల్ సాయిల్, ఉసరా అంటే స్టెరైల్, దేనికి పనికిరాని సాయిల్ అనమాట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలోని సాయిల్ 8 పార్ట్స్గా మనం క్లాసిఫై చేసుకుందాం. సో వాటి గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి అలూవియల్ సాయిల్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీని గురించి చూద్దాం. ద మోస్ట్ అబుండెంట్ సాయిల్ ఇన్ ఇండియా, ఇట్ కవర్స్ అబౌట్ 43% ఆఫ్ ఇండియన్ మెయిన్ల్యాండ్. సో ఇండియాలో చాలా ఎక్కువగా దొరికే సాయిల్ ఏంటి అంటే అల్యూవియల్ సాయిల్. ఇది 43% ఆఫ్ ఇండియా ల్యాండ్ని కవర్ చేస్తుంది. దిస్ సాయిల్ ఈస్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ప్లెయిన్స్ అండ్ రివర్ వ్యాలీస్ అండ్ డెల్టాస్. ప్లెయిన్స్ ఉన్న ఏరియాలో ఈ సాయిల్ అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ రివర్ వ్యాలీస్ అండ్ డెల్టాస్లో కూడా ఈ సాయిల్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. దిస్ సాయిల్స్ కంటైన్స్ హ్యూమస్, లైమ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. సో అల్యూవియల్ సాయిల్ అనేది మనకి జనరల్గా ఇది ఫెర్టైల్ సాయిల్, అగ్రికల్చర్కి చాలా సూటబుల్ సాయిల్ అనమాట. ఇందులో మనకి హ్యూమస్, లైమ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ పుష్కలంగా ఉంటుంది. దిస్ సాయిల్స్ ఆర్ వెరీ ఫర్టైల్ అండ్ ఆర్ డిపాజిటెడ్ బై రివర్స్. మనం ఇందాకే అనుకున్నాం, ఈ అల్యూవియల్ సాయిల్స్ అనేవి చాలా ఫర్టైల్ అండి. ఈ సాయిల్స్ అనేవి రివర్స్ ద్వారా డిపాజిట్ చేయబడుతున్నాయి. అండ్ దీని కలర్ చూసుకుంటే కనుక లైట్ గ్రే టు యాష్ గ్రే ఉంటుంది కలర్. రిచ్ ఇన్, ఈ సాయిల్ దేంట్లో ఏ న్యూట్రియంట్లో రిచ్ అంటే పొటాష్. ఇది చాలా, ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, మీరు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో alluvial soil is rich in potash and alluvial soil is poor in phosphorus. సో alluvial సాయిల్స్లో ఎక్కువగా కల్టివేట్ చేసే క్రాప్స్ ఏంటంటే వీట్, రైస్, మెయిజ్, షుగర్ కేన్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్. సో ఈ స్టాటిక్ పార్ట్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అల్యూవియల్ సాయిల్ ఏ మెటీరియల్లో రిచ్ అని అడిగే అవకాశం ఉంది, అంటే ఆ టైప్లో క్వశ్చన్స్ వస్తాయన్నమాట మనకి. సో ఇదే మనకి అల్యూవియల్ సాయిల్, వెరీ ఫర్టైల్. చాలా మటుకు క్రాప్స్ అనేవి అల్యూవియల్ సాయిల్లో పండుతాయి. సో ఇది ఎక్కువగా మనకి కృష్ణా, గోదావరి డెల్టాస్లో లేదా గంగా అండ్ బ్రహ్మపుత్ర డెల్టాస్లో ఇది చాలా పుష్కలంగా దొరుకుతుంది అనమాట. సో మోస్ట్ అబండెంట్ సాయిల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి. రెడ్ సాయిల్ ఈజ్ మెయిన్లీ సీన్ ఇన్ లో రెయిన్ఫాల్ ఏరియాస్ అండ్ ఆక్యుపైస్ అబౌట్ 11% ఆఫ్ ద ఇండియన్ మెయిన్ల్యాండ్. సో బేసిక్ పాయింట్ ఏంటంటే తక్కువ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతాల్లో మనకి రెడ్ సాయిల్ దొరుకుతుంది. ఇది 11% ఆఫ్ ఇండియాని కవర్ చేస్తుంది ఈ రెడ్ సాయిల్ అనేది. ద సాయిల్ ల్యాక్స్ ప్రెజెన్స్ ఆఫ్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. మనకు వర్షాలు ఎక్కువ లేకపోతే హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉండదు. సో రెడ్ సాయిల్లో ఈ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండదన్నమాట. కలర్ రెడ్ అండ్ ఎల్లో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎల్లో ఎందుకు వచ్చిందో మాట్లాడుకుందాం. రెడ్ అండ్ ఎల్లో, రెడ్ కలర్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రిక్ ఆక్సైడ్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెడ్ సాయిల్లో ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే నథింగ్ బట్ ఐరన్. ఇప్పుడు ఇన్ జనరల్గా ఐరన్ అనేది తడిస్తే ఐరన్కి తుప్పు పడుతుంది. తుప్పు ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే రెడ్ సాయిల్లో ఉన్న ఫెర్రిక్ ఆక్సైడ్ హ్యూమిడిటీకి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే తేమకి అది ఎక్స్పోజ్ అయినప్పుడు అది రెడ్గా మారిపోతుంది. సో అప్పటి వరకు ఎల్లో కలర్ ఉంటుంది, తేమకి ఎక్స్పోజ్ అయినప్పుడు అది రెడ్గా మారిపోతుంది. దీని నుంచి ఇండైరెక్ట్గా మనకి ఏమి కన్క్లూజన్ వస్తుంది అంటే
రెడ్ కలర్ ఇన్ రైనీ సీజన్, ఎల్లో కలర్ ఇన్ సమ్మర్ సీజన్. సో ఈ సాయిల్కి ఉన్న మెయిన్ క్యారెక్టరిస్టిక్ అదే. సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ పొటాషియం అండ్ పూర్ ఇన్ ఫాస్ఫేట్, మ్యాంగనీస్, నైట్రోజన్ అండ్ పొటాష్. క్రాప్స్ కల్టివేటెడ్ వీట్, కాటన్, పల్సెస్, టొబాకో, ఆయిల్ సీడ్స్ అండ్ పొటాటోస్. సో ఇక్కడ ఇమేజ్లో మనం చూసుకున్నట్లయితే ఇది సాయిల్ ఒకటే బట్ కలర్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద హ్యూమిడిటీ. లెఫ్ట్ సైడ్ ఏమో ఎల్లో కలర్ ఉంది, రైట్ సైడ్ ఏమో రెడ్ కలర్ ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ అనేది మనకు సమ్మర్ సీజన్ అని అనుకోవాలి, రైట్ సైడ్ అనేది రెయినీ సీజన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ సాయిల్. ఇది కూడా ఇంపార్టెంట్. దిస్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెగూర్ సాయిల్ అండ్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ కాటన్. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది బ్లాక్ సాయిల్ ఈజ్ బెస్ట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ కాటన్. దీన్ని రెగూర్ సాయిల్ అని కూడా పిలుస్తారు. మోస్ట్ ఆఫ్ ది డెక్కన్ ప్లాటూ ఈజ్ కవర్డ్ బై బ్లాక్ సాయిల్ అండ్ ఇట్స్ ఆరిజిన్ ఈజ్ వాల్కనిక్ ఇన్ నేచర్. ఎక్కువ శాతం డెక్కన్ ప్లాటూలో మనకి బ్లాక్ సాయిల్ అనేది కనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ వాల్కనిక్ ఇన్ నేచర్. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వాల్కనిక్ ఎరప్షన్స్ అయినప్పుడు కింద ఉన్న లావా అంతా ఎర్త్ మీదకి వస్తుంది. సో ఆ ఎర్త్ మీదకి వచ్చిన లావానే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనకు బ్లాక్ సాయిల్గా మారిపోయిందనమాట. సో అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితం డెక్కన్ ప్లాటూస్లో వాల్కనిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది కాబట్టి డెక్కన్ ప్లాటూ అనేది బ్లాక్ సాయిల్తో కవర్ అయింది. దిస్ సాయిల్ హ్యాస్ హై వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అండ్ హ్యాస్ సెల్ఫ్ ప్లవింగ్ కెపాసిటీ యాజ్ ఇట్ డెవలప్స్ వైడ్ క్రాక్స్ వెన్ డ్రైడ్. సో ఈ సాయిల్కున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇది వాటర్ని అంటిపెట్టుకుని ఉంటుంది, వాటర్ని చాలా పీల్చుకుంటుంది అనమాట బ్లాక్ సాయిల్ అనేది. అండ్ హ్యాస్ సెల్ఫ్ ప్లవింగ్ కెపాసిటీ. అంటే ఈ సాయిల్ ఎండిపోతే గనక చాలా పగుళ్ళు వచ్చేస్తాయి ఈ సాయిల్కి. సో మనం స్పెషల్గా దున్నాల్సిన అవసరం లేదు. సో న్యాచురల్గానే ప్లవింగ్ అయిపోతుంది ఆ సాయిల్కి. రిచ్ ఇన్ ఐరన్, లైమ్, కాల్షియం, పొటాషియం అండ్ అల్యూమినియం. పూర్ ఇన్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. సో యాజ్ యూజువల్ కలర్ ఈజ్ బ్లాక్. అండ్ క్రాప్స్ కల్టివేటెడ్ ఆర్ ముఖ్యంగా కాటన్, పల్సెస్, మిల్లెట్స్, టొబాకో అండ్ షుగర్ కేన్. అందుకే మీరు డెక్కన్ ప్లాటూ కనుక గమనిస్తే పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువ కాటన్ అండ్ మిల్లెట్స్ చాలా పండిస్తారు. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ బ్లాక్ సాయిల్. దీనిలో కనుక మీరు గమనిస్తే ఇది చాలా ఎండిపోయి పగుళ్ళు వచ్చేసినాయి. సో ఇక్కడ ఈ సాయిల్ని ఈ టైంలో దున్నాల్సిన అవసరం లేకుండా వాటంతట అదే ఒక పగుళ్ళని ఏర్పరచుకుంది. సో ప్లవింగ్కి ఇంకా అవకాశం లేదు. సో ఈ సాయిల్కి ఉన్న మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్పుకున్నామంటే ఇది వాటర్ని బాగా పీల్చుకుంటుంది అండ్ ఎండిపోయినప్పుడు బాగా పగుళ్ళని తెస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద పార్ట్ 1 ఆఫ్ ది వీడియో. పార్ట్ 2లో మిగతా సాయిల్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.